జేసీ గారు మీది జంజాయ్ బడ్డీ ఉన్నప్పటి నుంచి ఫస్ట్ అందరికీ వీడియోస్ తెలుసు మేము చూస్తున్నాం ఫన్నీగా నవ్వుకుంటాం దాంట్లోనే కొంతవరకు విలువలు నేర్పిస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఇంకా కొన్ని ఛానల్స్ వచ్చాయి కాబట్టి మేము ఆ ఛానల్స్ గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే మీరు ఇంత పెద్దవాళ్ళు ఇంతమంది కుటుంబం ఉన్నప్పుడు విలువలు నేర్పించకుండా మీరు కామెడీ ఎలా చేస్తారండి అని అడుగుతారు కదా. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఓకే. సమాధానం ఏంటి? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనవి? గ్రేట్ అండి. గ్రేట్ క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే. చాలా మంది కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. మాకు ఒకటే ఛానెల్ ఉందేమో అనుకుంటారు గానీ, రైట్. జంజాయ్ బడ్డీ ఛానెల్ అనేది పాత ఛానెల్. అది యాక్చువల్లీ బ్లాక్ అయిపోయింది అది. ఆ బ్లాక్ అయిపోయినాక ఏం చేస్తామంటే ఫో ఫా ఫన్ ఫ్యాక్టరీ అనే ఒక కామెడీ స్టార్ట్ చేస్తాం. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. ఓకే. అది ఫోఫా ఫన్ ఏంటంటే ఫోర్ ఫర్ ఫన్. ఓకే. అయితే దాన్ని స్పీడ్‌గా ప్రొనౌన్స్ చేస్తే ఫోఫా ఫన్ వస్తదన్నమాట. రైట్. సో ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పెట్టాము. ఆ పేరుతోటి కామెడీ ఛానల్ ఉంది. అది దాని తర్వాత ఈ జీవిత విలువలు నేర్పించే ఒక ఛానల్ ఉంది. రైట్. జీవితం అంటే ఇదేగా ఛానల్ పేరు. ఇది సెకండ్ ఛానల్ అండి మాది. ఓకే. అండ్ థర్డ్ ఛానల్ వచ్చేసి ఈ భక్తి గురించి ఒకటి స్టార్ట్ చేస్తాం ఛానల్. రైట్. మన పరంపర పేరు దాంది. పరంపర అని మీరు సర్చ్ చేసినా వచ్చేస్తుంది. రైట్. దాంట్లో గౌతమి మాక్సిమం తను పిల్లల్ని కూర్చోబెట్టేసి చిన్న చిన్న కథలు చెప్పేసి ఓకే. ఆ, ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట. Okay. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే కథల త్రూవే మనము వాళ్ళలో మనం చేంజెస్ తీసుకురావచ్చు. రైట్.